హలో హాయ్ అండి, దిస్ ఇస్ మనీ యూట్యూబ్ ఛానల్. ఇవాళ స్పెషల్ ఏంటి తెలుసా? టమాటో పచ్చడి అండి. టమాటో పచ్చడి మనం మామూలుగా చేసుకుంటే పచ్చిమిర్చితో చేసుకుంటాం కదా, అలా కాకుండా కారం పొడితోనండి. ఇది ఎలాగంటే మనము ముందుగా టమాటాలను ఉడికించుకోవాలి. ఉడికించుకునే ప్రాసెస్ ఏంటంటే, ఉడికించుకునేటప్పుడు మనం ఆయిల్ వేయనవసరం లేదు. ఓన్లీ టమాటో కట్ చేసి దాంట్లో ఒక 5-6 రెక్కల చింతపండు వేయాలండి. నానబెట్టాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ అది ఉడికిపోతుంటుంది. టమాటా ఉడకబెట్టుకుంటాం కదా, అది ఉడకబెట్టుకున్నంతసేపు దాంట్లో కొంచెం నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసి ఉడికించుకోవాలండి. అది మంచి దగ్గరికి ఉడికాక టమాటా అనేది మనం పప్పు గుత్తి ఉంటుంది కదా, పప్పు గుత్తితోని దాన్ని స్మాష్ చేయాలండి. ఇట్లా రుబ్బాలి పప్పు గుత్తితోటి. రుబ్బినాక మనము అది కొంచెం దగ్గరకు అవుతున్నప్పుడు కారం పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, ఈ 3 వేసి ఒక 10 మినిట్స్ మగ్గనించాలి. ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చి వాసన, ఇట్లా పచ్చి స్మెల్ పోయే వరకు ఇట్లా పెడుతూ ఉంటే పచ్చి వాసన వెళ్ళాలండి. పచ్చి వాసన పోతే అది అనేది కారం పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ టమాటాలకి పట్టుకొని అది ఒక ఫ్లేవర్ వేరేగా వస్తుందండి. టమాటా చట్నీ అనేది ఇంత పుల్లగా కారం కారంగా ఇట్లా స్మెల్ వస్తుంది, మనకి స్మెల్లో తెలిసిపోతుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇట్లా టమాటాకి పట్టుకున్నాక మనము ఇవి నచ్చినాక ఇది తాలింపుకి పెట్టుకోవాలండి. దీనికి కాంబినేషన్గా మనం చపాతీలు చేసుకున్నాము.